భర్త యొక్క మృతదేహాన్ని మూపున పెట్టుకుని ఆడగండ బేరుండ పక్షి అతి శ్రమతో గగన మార్గాన ఎగిరి ఎగిరి చిట్ట చివరకు మందారముఖి తీరాన్ని దిగింది. మొగపక్షి శరీరమును నేలపై పొరుండబెట్టి మునికన్యుండే తావుల కోసం దిక్కులు పరికిస్తుండగా జలాంతర్భాగ కొండగుహలో నుండి వెలుపలకొస్తున్న ఆదికేశవ స్వామి చచ్చిపడున్న మొగపక్షిని, ఆ చెరువులోనే ఉన్న ఆడపక్షిని తిలకించాడు. స్వామి, మంజులాదేవి అనే మునికన్య ఈ ప్రాంతంలో ఎక్కడో ఉన్నదట, తమకు తెలుసునా అని ఆడపక్షి అడిగిన దానికి కేశవస్వామి విభ్రాంతుడై, ఓ మాటలు నేర్చిన పక్షి, నువ్వెవరు? నేను ప్రేమించిన మునికన్యతో నీకేం పని అని అడిగాడు. అయ్యా, ఈ మృతుడైన మొగపక్షికి నేను భార్యను. మునికన్య అనుగ్రహించిన ఎడల నా భర్త తిరిగి బ్రతకగలని తెలిసింది. అందువల్ల బహుదూరం నుంచి ఈ మృతదేహాన్ని ఇంతవరకు మోసుకునొచ్చాను. ఆ మునికన్యుండే తావును దయుంచి నాకు తెలిపారంటే మీకును కొంత పుణ్యం ఉంటుంది. ఆ మునికన్యుండే తావు నీకు చూపుతాను, కాని నీకామె వల్ల ఏమీ లాభం ఉండదు. నిశ్చల తపస్సమాధిలో ఉన్న ఆమెను పలకరించడం పరమేశ్వరుడికైనా శక్యం కాదు. అందుకు నేనీ మధ్య సమస్త ప్రయత్నాలు చేసి విఫల మనోరథుణ్ణయ్యాను. ఆమె యొక్క ప్రేమను సంపాదించడం కోసం ఇంతకాలము కాళీ యజ్ఞాలెన్నో చేశాను. రక్త మాంసాలతో హోమాలు జరిగించాను. దానివల్లను ప్రయోజనం కలగలేదు. కనీసం ఆమె చేత ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయాను. మహాఘనుణ్ణై ఆమెను గురించి అనేక యజ్ఞ యాగాలు చేసిన నేనే ఆమెను పలకరించలేకపోతే నువ్వు ఒక సామాన్య పక్షివి ఆ మునికన్యను మాట్లాడించి ఆమె అనుగ్రహమును సంపాదించాలని బయలుదేరావా? ఎంత హాస్యాస్పదం! పోపో, వచ్చిందాన్నే వెనక్కుపో అని కేశవస్వామి ఆ ఆడపక్షిని హేళన చేయగా, స్వామి, నేను జయమును పొందినా అపజయాన్ని పొందినా ఎంత దూరమొచ్చి ప్రయత్నమైనా చేయక మీ మాటలతో నిరాశ చెంది వెనక్కు మళ్ళలేను. నాకా మునికన్యుండే తావును చూపించినంత మాత్రంలో మీకొచ్చిన నష్టం లేదు కదా. దయవుంచి ఈ మాత్రపు సాయం చేయండి. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆ పక్షి బ్రతిమాలగా కేశవస్వామి కాదనలేకపోయాడు. సరే, నాతోరా అని చెప్పగా ఆడపక్షి తన భర్త శరీరాన్ని యథాప్రకారం మూపునెత్తుకుని కేశవస్వామితో బయలుదేరింది. అక్కడకు కొంత దూరంలో ఉన్న మునికన్య ఆశ్రమమును ఆ ఇద్దరూ చేరిన తర్వాత ఆడపక్షి భర్త శరీరమును నిమిలిత నేత్రురాలై నిశ్చల సమాధినిష్టలో ఉన్న మునికన్య పాదాల దగ్గర పొరుండజేసి ఒక్కసారి ఆమెను పరిశీలనగా చూసి నమస్కరించి నిల్చుంది. ఆ పక్షి మునికన్యను పలకరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూద్దామన్న కుతూహలంతో కేశవస్వామి ఆ చెరువులోనే పొంచుండి గమనిస్తున్నాడు. తనకు అలవిగాని పని ఆ పక్షి వల్లనైనా అయితే ఆ అవకాశాన్ని తాను ఉపయోగించుకోవచ్చునని అతని ఆలోచన. పక్షి కొంతసేపు తదేక దీక్షతో మునికన్యను అవలోకించి చలించకుండా ఉన్న ఆమెను ఉద్దేశించి, తల్లి కరుణామయి, అల్పమైన పక్షిజాతికి చెందినదాన్నైనా సాటి ఆడకూతుర్ని, భర్తకు మించిన దైవం ఈ లోకంలో ఏ స్త్రీకినీ లేదు కదా. దుర్మార్గుడైన మాయల పకీరు ఆగ్రహానికి గురైన నా భర్త మరణించాడు. భర్తలేని లోకం అది స్వర్గమైనా నాకు నరకమే. నువ్వు దయా స్వరూపిణివని మహిమలగల దానివని వచ్చాను. నీ శరణు వేడుకుంటున్నాను. నాకు ప్రతిభిక్ష పెట్టి నా జన్మను సార్థకం చెయ్యమ్మా అని వివిధ రీతుల ప్రార్థించింది. సంగీతానిక చింతకాయలు రాలేది. పొంచుండి తిలకిస్తున్న కేశవస్వామి తనలో తనే నవ్వుకుంటున్నాడు. పక్షి ప్రార్థనలకు మునికన్యలో ఘోరంతైన చలనం కలగలేదు. అయినప్పటికీ పక్షి ప్రయత్నాన్ని మానలేదు. సాటి స్త్రీవైన నువ్వే కనికరించకపోతే నాకింక దిక్కెవరమ్మా? పావనమైన నీ పాదవ పద్మాలను ఆశ్రయించాను. నా మొర ఆలకించి నాకు ప్రతిభిక్ష పెట్టగల సమర్థురాలివి నువ్వేనని గంపెడాస్తో వచ్చాను. చూడమ్మా, ఒకసారి కళ్ళు విప్పి నీ పాదాల దగ్గర పడున్న నా భర్త మృతదేహాన్ని తిలకించమ్మా. నీ మనసు తప్పక కరుగుతుంది అని ఆ పక్షి ఎన్ని విధాల ప్రార్థించినా ఆమె ప్రార్థన అరణ్య రోదనమే అయింది. మునికన్య కన్ను విప్పలేదు, పెదవి కదల్చలేదు. ఇంకేమవుతుంది మూర్ఖురాలా? నా మాటలు వినకుండా ఏమో ఘనకార్యం చెయ్యాలనొచ్చింది. నా వంటి ప్రతిభాశాలికి, సర్వశక్తి సంపన్నుడికి అలవి కాని పనిని ఈ పక్షి సాధించగలదా? సర్వకల్లా పట్టుదల వదలకుండా ఇంకా ప్రయత్నం సాగిస్తూనే ఉంది అవివేకురాలు అని చెరువులో పొంచి ఉన్న కేశవస్వామి తనలో అనుకున్నాడు. ఆ ఉదయం అదేవిధంగా గడిచింది. మధ్యాహ్నం కూడా దాటింది. అంతకు 3 రోజుల క్రితం భర్త సజీవుడే ఉండగా అతని సాహచర్యంతో అతను తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకుంది. అంతేగాని తిరిగి అంతవరకు గుక్కెడు నీళ్లైనా తాకని పక్షి భర్తను బ్రతికించుకోవాలన్న దీక్షతో అంత దూరం వచ్చి శక్తి ఉన్నంతవరకు మునికన్యను ప్రార్థించింది. కాని ప్రయోజనం కనిపించలేదు. ఓపికతో పాటు ఆశ కూడా సన్నగిలింది. కాని భర్త మృత శరీరం మునికన్య పాదాల దగ్గరుండగా
ఆ పక్షి అప్రయత్నంగా మరోసారి చూసినప్పుడు ఆమెకు దుఃఖం ఓ కుమ్మడిగా పొంగిపొర్లొచ్చింది. అయ్యో, నా భర్త ఇహ బ్రతకడా? భర్త లేని ఈ లోకంలో నేను ఒంటరిగా బ్రతకాలా? బిడ్డల కనలేదు, పాపల పెంచలేదు, ఏ ముద్దు మురిపాలు అనుభవించలేదే. ఇంతలోనే నా భర్తకిలా నాకు ఎడబాటా? వీల్లేదు, నా భర్త నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు అనుకొని, యోగిని, ఓ తపస్విని, నా మొర ఆలకించడానికి నీకు చెవుల్లేవా? నా దుస్థితిని కనికరించడానికి నీకు హృదయం లేదా? నీలోని మాతృత్వం అంతరించిందా? నువ్వు చేసే ఈ తపస్సులు, నీ కృషి కేవలం స్వార్థం కోసమా? మహాత్ముల కృషి పరోపకార్థము, లోక కళ్యాణార్థము అయి ఉండగా నువ్వు క్షుద్రురాలివై నీ స్వార్థం కోసం నువ్వు పాటుపడుతున్నావా? ఛీ! నా దుఃఖాసురువులకు కరగని నీ మనసు, నాకు ఉపకారం చేయలేని నీ తపస్సు కట్టెల్లో కాల్చడానికా? ఓసి, ఒక ఉత్తమ ఇల్లాలి ఉసురు నిన్నే కాదు సర్వ ప్రపంచాన్ని భస్మీ అని భర్తృహీనమైన ఆ పక్షి ఆపుకోలేని ఆవేశంతో, పట్టలేని ఉద్రేకంతో ఏమో అనబోతుంటే మునికన్య కళ్ళు విప్పింది. పాదాల దగ్గర పడున్న కళేబరాన్ని, ఆ చెంతనే ఉన్న ఆడపక్షిని తిలకించి అడిగింది, ఏమంటున్నావు అని. ఏమంటున్నానో వినలేదా? ఒక దుర్మార్గుడి దురహంకారానికి గురైన నా భర్త అకాల మరణాన్ని పొందాడు. నీ పాదాల దగ్గర ఉన్నది అదే కళేబరం. నేను పతిహీనమవడానికి వీల్లేదు. నువ్వు సర్వశక్తి సంపన్నురాలవని, నాకు పతిభిక్ష పెట్టగల సమర్థురాలవని దిగంబరి అనే ఒక మహాత్ముడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. దిగంబరి? అవును, దిగంబరి పంపునొచ్చాను, చాలా దూరం నుంచి. ఏమంటావ్? నాకు పతిభిక్ష పెడతావా లేదా అని తీక్షణంగా అడుగుతున్నప్పుడు ఆ ఆడపక్షి కళ్ళంట నిప్పు కణాలు రాలుతున్నట్లయింది. ఉదయం నుంచి ప్రార్థించిన ప్రార్థనల వల్ల, శ్రమించిన శ్రమ వల్ల ఆ పక్షి సహనమును కోల్పోయింది. నిరాశ నిస్పృహలతో ఆమె ఆవేశపరురాలై మాట్లాడుతున్నట్లు మునికన్య వెంటనే గ్రహించింది. ఆమెక పక్షిపై ఆగ్రహం కలగలేదు. ప్రశాంతమైన చిరునవ్వు ముఖంతో ఆ పక్షిని ఒకసారి తిలకించి, ఓ గండబేరుండమా, ఆగ్రహించకు అంది. నా భరతపై నేనేడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అమ్మా? కాదు, నీ కార్యదీక్షకు, నీ సతి ధర్మానికి నాకు ఆనందంగా ఉంది. అయితే తక్షణం నా భర్తనెందుకు బ్రతికించావు? నువ్వు చేస్తున్న తపస్సులు, నీ కృషి నాలాంటి అనాథల శ్రేయస్సుకా, లేక నీ స్వార్థం కోసమా? అమ్మా, నీలాంటి వారి కోసమే నా కృషి. ఇదిగో నీ భర్త ఇప్పుడే సజీవుడవుతాడు చూడు అంటూ ఆ మునికన్య కూర్చున్న చోట్లో నుంచే దాపులో ఉన్న కమండల జలమును తీసి తన పాదాల దగ్గర పడున్న మగపక్షి మృతదేహంపై చెల్లిన తక్షణమే ఆ పక్షి రివ్వున లేచింది. ఆడపక్షి ఆనందాన్ని పట్టలేక మునికన్య పాదాల మీద వాలి, తల్లి జగన్మాత, నీ మహత్తు తెలియక పొరబాటునేమైనా మాట్లాడితే మన్నించు. ప్రతిభిక్ష పెట్టిన నీ ఉపకారానికి జన్మ జన్మలను మరువను అని ఏమో చెబుతూనే ఉంది. అంతవరకు ఆ విశేషమును పొంచి ఉన్న కేశవస్వామి తిలకించి ఆశ్చర్య విభ్రాంతులతో వెలుపలకు రావడము, ఆ వెనువెంటనే మునికన్య తిరిగి కళ్ళు మూసుకుని తపో నిమగ్నురాలు కావడము ఒకేసారి జరిగాయి. నీ దొంగవేషమంతా నేను కనిపెట్టకపోలేదు. మహాప్రజ్ఞా సంపన్నుడైన నేనీ అల్పజాతి పక్షుల కంటే తక్కువయ్యానా? ఎంతో కాలం నుంచి నిన్ను ప్రేమించి నీకోసం ఎన్నో క్రతువులు, ఎన్నో యజ్ఞాలు నెరవేర్చిన వాణ్ణి. నన్ను చూసి కళ్ళు మూసుకుంటే నేనూరుకుంటానా అంటూ కేశవస్వామి మొహోగ్రుడై మునికన్య మీదకి వెళ్లబోతుంటే గండబేరుండాలు తిలకించి, ఓయి, ఆమె మహా తపస్విని, కామాంధుడివై ఆమెను తాకావంటే భస్మం అయిపోతావు అన్నాయి. మీరు వచ్చిన పని నెరవేరింది, మీరు వెళ్ళండి అని అతన పక్షులపై ఆవేశపడ్డాడు. కాని అవి వెళ్లకుండా, మాకింత ఉపకారం చేసిన దేవికి మా కళ్ళెదుట అక్రమం జరుగుతుంటే మేం సహించాం, నువ్వామెను తాకడానికి వల్ల కాదు అన్నాయి. ఓహో, కూలికొచ్చి పాలికి మాట్లాడుతున్నారే. మీలో ఇది వరకొకరు చచ్చి మళ్లీ బ్రతికారు, ఇప్పుడు మీ ఇద్దరు ఒకేసారి నా చేతుల్లో చస్తారు అని ఆ కామాంధుడా పక్షులపై తిరగబడ్డాడు. పక్షులు రెండు ఒకదాంతో ఒకటి సంజ్ఞలు చేసుకున్నాయి. మునికన్యను పట్టుకోబోతున్న ఆ సన్యాసిపై గండబేరుండాలు రెండూ ఒకేసారి పడ్డాయి. వాడిగల తమ ముక్కులతో ఆ దుర్మార్గుని కళ్ళు కంఠం పొడిచి పొడిచి అనతి కాలంలోనే విగతజీవుని చేశాయి. మునికన్య మూసిన కన్ను విప్పలేదు, ఆ విపరీతాన్ని తిలకించనూ లేదు. అక్కడ శివంగి మరణించిన తర్వాత ఎంతకాలం వేచున్నా మైలపకీరు తిరిగి రాకపోవడంను గమనించి సారంగి వికల చిత్తురాలైంది. విజయకుమారాదులు ప్రయాణ సంసిద్ధులు కాగా వారికెటూ బదులు చెప్పలేకపోయింది. సోదరి, ఇంకెంతకాలమని ఈ మంత్రాల మరిలో ఉంటాం? మనమిద్దరము ఒకే తల్లి బిడ్డలమైనందుకు ఇక్కడ ఈ విధంగా కలుసుకోగలగడం గొప్ప అదృష్టం. మనం చనిపోయామని నిరాశ చెందిన మన తల్లిదండ్రులనిప్పుడు మనం కలుసుకుంటే వారెంత సంతోషపడతారో. కనుక నువ్వు కూడా మాతో కలిసి కళ్యాణదుర్గం రా అని మంజరి సారంగిని బ్రతిమలాడుతుండగా, ముందర మా భానునగరం పోవాలి, అందరం కలిసి మంత్రి కుమార్తె అయిన మాంచాలను, పురోహితుని కుమార్తెను అయిన వరలక్ష్మిని చెరవిడిపించుకొస్తానని ప్రతిజ్ఞ పట్టి నేనొచ్చి ఎంతకాలమైంది?
నా కోసం నా తండ్రిగారు తమ పుత్రికల కోసమా మంత్రి పురోహితులు ఎంత ఆరాటాన్ని పొందుతుంటారో అన్నాడు యువరాజు. అభాగ్యుణ్ణి, దరిద్రుణ్ణి, దిక్కులేనివాణ్ణి. అందరి కోసము అందరూ ఆరాటపడుతున్నారు, కానీ నా కోసం ఆరాటపడేవారు ఒక్కరూ లేరన్నమాట. అయితే ఇక నేనెందుకు బ్రతకడం? మీ అందరి కళ్ళ ముందర ఇదిగో ఇప్పుడే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏమంటారు? త్వరగా చెప్పండి అంటూ కోలాహలం ముందుకొచ్చి యువరాజు దగ్గర కత్తిని అందుకోబోయాడు. ఆగవయ్యా, ఆగు. అంత తొందరపడతావెందుకు? నీకోసం ఆరాటపడే నీ మాంచాల నీ దగ్గరే ఉంది, అటు చూడు అన్నాడు యువరాజు. మాంచాల నిజంగా నా కోసం ఆరాటపడేదైతే నేను ఆత్మహత్య కార్యానికి పూనుకున్నప్పుడు వారించదా? నేను పొడుచుకుని చావడానికి నీ దగ్గర కరవాలాన్ని అందుకుంటూ ఉంటే నా చేతులు పట్టుకుని, ప్రియా, మీరు పొడుచుకుని చావద్దు, మీకోసం ఆరాటపడేదాన్ని నేనున్నాను అని నా గెడ్డం పట్టుకుని బ్రతిమాలొద్దు అని కోలాహలం కోపంతో అన్నదానికి అందరూ కడుపుబ్బా వచ్చే నవ్వును ఆఫ్ చేసుకున్నారు. అవును, కోలాహలం చెప్పింది నిజం. మాంచాల నిజంగా అతను చెప్పినట్లు చేయవలసిందే. ఏం మాంచాల, ఏంటి నీ ఉద్దేశం? నీ ప్రియుడు ఈ విధంగా ఆత్మహత్య కార్యానికి పూనుకున్నప్పుడు నువ్వు ముందుకొచ్చి వారించాలా వద్దా? నేనెందుకు వారిస్తాను? ఆత్మహత్య చేసుకోవడమన్నా ఆ వీరుడికి చేతగాదని నాకు తెలియకపోతేగా అని మాంచాల అనేటప్పటికీ ఇక వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. అందరూ విరగబడి నవ్వుతుంటే కోలాహలానికి నిజంగా ఉడుకుమొత్తనమొచ్చింది. నన్ను చూస్తే మీ అందరికీ నవ్వులాటగా ఉందన్నమాట. యువరాజా, నీక్కూడానా? నీ చెలికాడికి ఆత్మహత్య చేసుకోవడమన్నా చేతగాదంటే నీకు అవమానంగా లేదటయ్యా? ఊరుకుంటావేం? అవునర్రా, నా చెలికాడిని చూస్తే మీకు అంత ఎగతాళి కూడదు. అతనికి ఆత్మహత్య చేసుకోవడం చేతగాదనుకున్నారా? పొరపాటు. అతని కార్యాన్ని అతి సాహసంతో, అతి పరాక్రమంతో చేసుకోగలడు అని యువరాజు కోలాహలాన్ని చూసి, ఏది మిత్రమా, నీ పౌరుష ప్రతాపాలు వెల్లడి చేయి. అందరికీ బుద్ధొచ్చేలా ఒక్కసారి ఆత్మహత్య చేసుకో. ఇదిగో కరవాలం అంటూ తన కరవాలాన్ని స్నేహితుని చేతులకు అందీగా కోలాహలం చేతులు వణికాయి. అయినా పౌరుషానికి భిన్నం రాకుండా ఆ వణుకుతున్న చేతులతోనే యువరాజిచ్చిన కరవాలాన్ని అందుకున్నాడు. కాని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కాని ఇంకా చూస్తావెందుకు? ఈ దెబ్బతో నిన్ను ఎగతాళి చేసిన వారందరికీ బుద్ధి రావాలన్నమాట. నీ అంతట నువ్వు కత్తితో ఒక్క పోటు పొడుచుకుని కిందపడి చచ్చిపోవాలన్నమాట అని యువరాజు హెచ్చరించాడు. కోలాహలానికి అప్పుడు ముచ్చెమటలు పోశాయి, మాటలు కూడా తడబడ్డాయి. మిత్రమా, ఇంతేనా? నేనిప్పుడు నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అంటూ కోలాహలం ఏడుపు ముఖం పెట్టాడు. అతని స్థితి చూస్తే అందరికీ జాలి కలిగింది. జాలితో పాటు నవ్వు కూడా ఆపుకోలేకుండా ఉన్నారు. యువరాజుకు మాత్రం ఇంకా కొంతసేపు తమాషా చెయ్యాలనే బుద్ధి పుట్టింది. అయ్యయ్యో, అలా అంటావేమిటయ్యా? నా మిత్రుడికి ఆత్మహత్య చేసుకోవడం చేతకాదంటే నాకెంత అవమానం అని యువరాజు నోటికి చేతులడ్డం పెట్టుకుని నవ్వు నాపుకుంటూ కృత్రిమ అహంకారమును నటిస్తున్నంతలో ఒక కోయపడుచు తామున్న దగ్గరకు పరిగెత్తుకుని రావడం గమనించి అక్కడి వారందరి దృష్టి అటు మళ్ళింది. ఆమె అందిన వారి పాదాలపై అమాంతం పడి, శరణు శరణు, రక్షించండి, నాకు ప్రాణదానం చేయండి అంది ఒగర్చుకుంటూ. ఆమె స్థితి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆడకూతురు శరణు వెడుతుంటే అభయమీయడానికి ఆలోచిస్తారెందుకర్రా అని మంజరి అందరినీ హెచ్చరించింది. పిల్లా, నీకొచ్చిన భయం లేదు. నీ ప్రాణానికి నా ప్రాణం ఒడ్డు వేస్తాను. నా మంత్రాల మరిలో నీకు ఆశ్రయమిస్తాను. నీకు హాని తలపెట్టవచ్చిన వారెవరైనా సరే నేనే హతమారుస్తాను అంటూ సారంగి ముందుగా ఆ కోయపడుచును లేవదీసి దగ్గరకు తీసుకుంది. తాను ఈయదలిచిన అభయాన్ని ఆమె ఇచ్చినందుకు యువరాజేమీ అనుకోలేదు. స్త్రీకి అభయమీయడంలో విశేషముందని తనలో అనుకున్నాడు. అమ్మా, నీకొచ్చిన ఆపదేమిటి? నువ్వు ఎవరి దానవు? నీకిక్కడ ఎటువంటి భయమూ ఉండదు. మనసును కుదుటపరుచుకుని విషయమేమిటో చెప్పు అని యువరాజు కూడా సాదరంగా అడిగాడు. ఆ కొత్త సంఘటనతో తన ఆత్మహత్యా కార్యం అడుగున పడిపోయింది గదా అని కోలాహలం తనలో తాను సంతోషపడుతూ మెల్లగా అక్కడి నుంచి జారిపోయాడు, బ్రతుకు జీవుడా అనుకుని. ఎంతమంది ఉన్నాం, నీ ఒక్క ప్రాణం రక్షించలేకపోము. చెప్పమ్మా, నీకొచ్చిన ఆపదేమిటో స్థిమితంగా చెప్పు అని మంజరి ఆ కోయపడుచును బొజ్జగించింది. తల్లులారా, తండ్రులారా, ఎవడో ఒక భయంకాకారుడు, కనులు కాళ్ళు లేని కబంధుడు నన్ను వెంట తరుముతున్నాడు అని కోయపడుచు చెబుతుండగా, వాడెవడు? నువ్వెవరు? మీ ఇద్దరికి ఎక్కడ తటస్థమైంది అని యువరాజు మళ్ళీ అడిగాడు. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక అడవిలో మా నివాసం. నేను భర్తతో కాపురం చేసే కోయపడుచును. నా పేరు కాదాంబరి. నేను కొందరు కులస్త్రీలతో చెరువుకు నీళ్లకు రాగా అక్కడ దాపురించాడా కబంధుడు. వాణ్ణి చూడగానే తోటి పొడుచులందరూ భయపడి చెల్లాచెదురై పారిపోయారు. ఆ కబంధుడు అందరినీ వదిలి నా వెంట పడ్డాడు. అనేకాలైన అరణ్యాలు, కొండలు, మిట్టలు దాటి పరిగెత్తినా వాడు నన్ను వదిలిపెట్టకుండా వెంట తరుముతున్నాడు. ఇంత దూరం ఎలాగో తప్పించుకుని పారిపోయొచ్చాను. ఈ మర్రి చెట్టు కింద మనుషులున్న అలజడి వినిపించడం వల్ల ఇటొచ్చి పడ్డాను.
దేవతల్లా మీరందరూ కనిపించారు. ఎలా కాపాడతారో నాకు చావంటే భయం లేదు గాని ఆ కబంధుడు నన్ను ఏ విధంగా హింసలు పెడతాడో, మానభంగం చేస్తాడో అని భయం అని ఆ కోయపడుచు తన విషయాన్ని వారికి క్లుప్తంగా వివరించింది. ఆ భయమే కాదు, మా ఆశ్రయంలో ఉన్న తరువాత నీకింకే భయమూ అవసరం లేదు. ఆ కబంధుడు కళ్ళు లేనివాడని కాళ్ళు లేనివాడని చెప్పావు కదా, ఇంత దూరం నిన్నెలా వెంట తరిమాడు అని మంజరి అడిగిందానికి, అవును, అది తెలుసుకోవాల్సిన విషయమే అన్నాడు యువరాజు. వాడికి అన్ని శక్తులు ఉన్నాయి. చూపు లేకపోయినా వాసనను బట్టి పసిగడుతున్నాడనుకుంటాను. కాళ్ళు లేకపోయినా దొర్లుకుని ఎంత దూరమన్నా పరిగెత్తగలగడం నేను స్వయంగా చూశాను అని కోయిపడుచు చెబుతున్న ఆ కబంధుడి విశేషాలు విన్న వారందరూ విభ్రాంతులవుతున్నారు. ఆత్మహత్య హడావిడితో చెదురున్న మనసును కుదుటపరుచుకోవడం కోసం కోలాహలం ఒంటరిగా యువతలకొచ్చి చల్లగాలిలో ప్రశాంతంగా కొంచెం సేపు గడపాలని బయలుదేరాడు. మంత్రాల మర్రికి సమీపంలోనే చెదురున్న గుండెను దిట్టపరుచుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్న సమయంలో వెనకపోట్నే వచ్చి ఏదో ఒక భయంకరాకారం అతని రెండు కాళ్ళు బలంగా దొరకబుచ్చుకుంది. దొరికావు చివరికి. నన్ను వదిలించుకోవడం ఇప్పుడు నీ అబ్బతరం కాదు అన్న భయంకర గర్జన విని కోలాహలం ఇట్టే కిందకు చూసి బాబోయ్ చచ్చాను అని భయంతో కెవ్వు నరిచాడు. ఇది నీ కోయిగూడెం కాదు, మెదలకుండా నేను చెప్పినట్లు చేయి. ప్రాణాలు మీదుని ఎగిరిపోతుంటే కోలాహలానికి కబందుని మాటలు ఎలా వినిపిస్తాయి? నేను కోయవాణ్ణి కాదురాయ్ బాబు, నన్ను వదిలిపెట్టు. నిన్ను చూస్తేనే నా ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. అవును, నువ్వు కోయపడుచువు కాని కోయవాడివి కాదన్న సంగతి నాకు తెలుసు. అందుకే నిన్ను పట్టుకున్నాను. నీకు కళ్ళు పోయినట్లున్నాయి. నేను కోయపడుచును కూడా కాదు, కోలాహలాన్ని. ఇంకా నిదర్శనం చూపించమన్నావా? కబంధుడికి అనుమానం కలిగింది. నువ్వు యువరాజు చెలికాడివా? కోలాహలానివా? అయితే మంత్రాల మరి ఈ ప్రాంతంలోనే ఉందా? ఉందుంది. ముందర నన్ను వదిలిపెట్టు, అన్నీ చెబుతాను. చెప్పాక వదిలిపెడతాను. అయితే త్వరగా అడుగు. నీ ఇనప చేతుల్లో నా కాళ్ళు నలిగిపోతున్నాయి. నువ్వెవరో నన్ను తెలిసిన వాడివిలా ఉన్నావు. ఈ అపకారం ఏమిటి? నువ్వు రాక్షసుడివా, మనిషివా, దెయ్యానివా? అదంతా నీకు అనవసరం గాని నేనడిగిన దానికి ముందర బదులు చెప్పు. ఈ వైపు గాని ఎవరన్నా ఒక కోయిపిల్ల పారిపోయొచ్చిందా? కోయిపిల్ల? ఆ, వచ్చినట్లే ఉంది. దాని ధర్మం అంటూ నాకు ఆత్మహత్య తప్పింది. అది ఇప్పుడు ఎటుపోయింది? ఎక్కడుందో చెప్పావంటే నిన్ను వదిలిపెడతాను. ఏమోనయ్యా, అదంతా నాకు తెలీదు. చెబితే ఏం తంటా వస్తుందో, చెప్పకపోతే ఏం తంటా వస్తుందో. చెప్పకపోయావంటే ఇప్పుడే నా చేతుల్లో చచ్చిపోతావు అంటూ కబంధుడు తాను పట్టిన కోలాహలం కాళ్ళు తన చేతులతో బిగించేటప్పటికీ ఓ ఓ ఉండవయ్యా ఉండు, ఉక్కు చేతులు. అవును, ఉక్కు చేతులే. ముందర చెప్పు, కోయపడుచు అక్కడా? ఆ కోయపడుచు నీకేమవుతుంది? పెళ్ళామా? ఆ, పెళ్ళాం. ఆ సంగతి ముందే చెప్పరాదు. భర్తనొదిలి అలా పారిపోవడం ఆడదానికి తెగిన పని అని ఎవరంటారు? అయితే నువ్వు ఇక్కడే ఉండు. నీ పెళ్ళాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. తప్పించుకుని పారిపోవడానికి ఎత్తువేస్తున్నావా? అబ్బబ్బే, అలాంటి పని ఎప్పుడూ చేయను. చేశావంటేనా చూసుకో. నువ్వు ఎక్కడుండేది నాకు తెలుసు. అవునవును, తెలుసుగా. నీకెలా తెలుసు? నువ్వు చెబుతున్నావుగా. అంతే కదా. సరే వెళ్ళు. తిరిగి ఎంతసేపట్లో వస్తావు? ఎంతోసేపా? వెళ్ళడము. నీ మొగుడొచ్చాడు రావే పిల్ల అంటూ ఆ కోయిపడుచును జుట్టు పట్టుకుని లాక్కు రావడం. ఆ, బాగుంది, అలా చేయి. నువ్వు చాలా మంచివాడివి అని కబంధుడు కోలాహలం కాళ్ళు వదిలిపెట్టాడు. కోలాహలం పరిగెత్తుకుంటూ మంత్రాల మర్రికి వెళ్ళాడు. సారంగి వగెరాలు అప్పటికప్పుడే కోయపడుచు కాదాంబరిని లోపలికి తీసుకువెళ్లి ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టి అదటు తీరేదాకా అలసట తీర్చుకోమన్నారు. ఆమె ఒంటరిగా ఒక మందిరంలో పడుకునుంటే కోలాహలం ఆమె కోసం అన్ని తావులు వెతికి చిట్ట చివరకు అక్కడికొచ్చి అమ్మాయి అమ్మాయి, ఓ కోయిపిల్ల, నీ మొగుడొచ్చాళ్లేలే అని పిలిచేటప్పటికీ పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల అలసి పడుకునున్న ఆ కోయపడుచు భర్త మాట వినగానే అదిరిపడి లేచింది. నా భర్తొచ్చాడా? ఎక్కడున్నాడు అని ఆశ్చర్య సంభ్రమాలతో అడిగింది. ఆ, వచ్చాడు. నీ భర్తే. రారా, త్వరగా నాతోరా అని కోలాహలం తొందర చేయగానే ఆమె అతన్ని అనుసరించి యువతలకొచ్చింది. భర్త కనిపించలేదు. ఎక్కడయ్యా నా భర్త? వచ్చాడంటివే? నిజంగానే వచ్చాడు. మంత్రాల మరికి వెనక తట్టున గన్నేరు తోపులో ఉన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు అని కోలాహలం ఆమెను వెంటబెట్టుకుని క్రమంగా కబంధుడున్న దగ్గరకు తీసుకొచ్చాడు. కబంధుణ్ణి చూడగానే కోయిపడుచుకు మీద ప్రాణాలు మీదునే ఎగిరిపోయాయి. మోసం, ఘోరం! వీడు నా భర్త కాడు, నన్ను తరుముకొచ్చిన కబంధుడు అని ఆ కోయపడుచు భయంతో కరుపరిచి పరిగెత్తబోతుండగా కబంధుడు ఆమె గొంతుకును ఆనవాలు పట్టి అమాంతం పట్టుకున్నాడు. అమ్మోయ్ బాబోయ్, కబంధుడు నన్ను పట్టుకున్నాడా రోయ్, రండి రండి, నన్ను రక్షించండి అని ఆ కోయపడుచు పెద్ద గొంతుకుతో అరవడం మొదలుపెట్టింది. కోలాహలం కంగారుతో మంత్రాల మరివైపు పరుగులెత్తాడు. నిన్నేం చేయను, నీతో నాకు పనుంది. చచ్చి బ్రతికిన కోయపడుచు కాదాంబరి నువ్వేగా,
నేనడిగిన దానికి బదులు చెప్పు, నిన్ను పారిపోనీను అంటూ కబంధుడు ఆమెను తన దీర్ఘబాహువులతో బలంగా బంధించాడు. కంగారులో ఉన్న కాదంబరి అతని మాటలొకటి చెవిన పెట్టలేదు సరికదా, అతన్నుంచి తప్పించుకుని పారిపోవడానికి పెనుగులాడుతూ పెనుకేకలు పెడుతోంది. కబంధుడు ఆమెను వదలడు, ఆమె కేకలు పెట్టడం మాందు. కబంధుడుగా ఉన్న మాయల పకీరుకు తన అసహ్యకరమైన రూపంతో మంత్రాలు మరి చేరడానికి గాని, భార్య సారంగీ వగేరాలకు తన పోడు రూపం చూపించడానికి గాని మనస్కరించలేదు. ఇంతకాలం ఇంటికి రాక ఎక్కడెక్కడో తిరిగి చేసుకొచ్చిన ఘనకార్యాలు లేకపోగా ఒక సామాన్యమైన గండబేరుండ పక్షి వల్ల శాపం పొంది కబంధుడిగా మారిపోవడం కంటే అవమానం ఇంకే ఉంది. అందుకు తన వాళ్ళు తన ముఖాన పేడనీళ్లు చెల్లుతారని అతనికి తెలుసు. కాదంబరి వల్ల సత్యలోక సమాచారాలు తెలుసుకుని శాప విముక్తి పొందిన తర్వాత మాత్రమే తన మంత్రాల మర్రికి చేరాలని అతని సంకల్పం. అందువల్లనే అప్పుడతను మంత్రాల మర్రికి దూరంగానే ఉండి కోలాహలం ద్వారా కోయపడుచును ఉపాయంగా అక్కడికి రావించాడు. కాని ప్రయోజనం లేకపోగా బెదిరిపోయిన ఆ పొడిచరుస్తున్న అరుపులతో ఆ అరణ్య ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. పరిసర ప్రాంతాలకు ఫలాదుల కోసమొచ్చిన సారంగి ఆ అరుపును విని అటు పరిగెత్తుకుని వస్తుండగా కోలాహలం రోజుకుంటూ మార్గంలో ఆమెకెదురై, సారంగి సారంగి, కోయపడుచును కబంధుడు పట్టుకున్నాడు, ఆ అరుపులా పిల్లవే అన్నాడు. అరెరే, లోపల పడుకునింది కదా, ఆ పొడుచు యువతలకలా వచ్చింది అని సారంగి ఆశ్చర్యంగా అడిగింది. నాకే బుద్ధి లేదు, నేను మూర్ఖుణ్ణి. తాను ఆ కోయిపడుచుకు భర్తనని చెప్పి ఆ కబంధుడు నన్ను మోసం చేశాడు, ద్రోహం చేశాడు. సారంగి సారంగి, వాడేమను పట్టుకున్నాడు, త్వరగారా, విడిపించు, నేను పోయి యువరాజు వగేరానందరినీ పిలుచుకుని వస్తాను అంటూ ఆమె జవాబుకి ఎదురు చూడకుండానే కోలాహలం పరిగెత్తాడు. సారంగి కూడా అతని మాటలు వినిపించుకున్నట్లు లేదు. కాని కబంధుడా మాటలు విన్నాడు. ఆ వచ్చింది తన భార్య సారంగేనని తెలుసుకున్నాడు. కనుచూపు మేరలో కబంధుడి చేత పట్టుకొనబడిన కోయిపడుచు కంటపడగానే సారంగీకి ఒళ్ళు తెలియని ఆవేశం వచ్చింది. 2 ఉరకల్లో అక్కడికి పరిగెత్తి, ఏయ్, ఎవరు నువ్వు, ముందర ఆ పడుచును వదిలిపెడతావా లేదా అని గర్జించగా, తన భార్యే తన కార్యానికి అడ్డు తగలొచ్చినందుకు కబంధరూపుడైన మాయల పకీరు నివ్వెరపోయి తన దుస్థితి ఆమెకు తెలుపుకోలేక తడబడుతుండగా, అమ్మా అమ్మా, సమయానికి దేవతలా వచ్చావు, ఆడిన మాట నిలుపుకో, నన్ను రక్షించు అని కబంధుని చేతుల్లో ఉన్న కాదంబరి సారంగిని అతి దీనంగా వేడుకుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ దుర్మార్గుడు నిన్నేమీ చేయలేడు అని కాదంబరికి ధైర్యం చెప్పి తక్షణం వరలో నుంచి కత్తిని దూసింది. ఓరి దుర్మార్గుడా, ఆ పొడుచునింకా వదిలిపెట్టవేం? నేనా అబలకు శరణిచ్చాను, నువ్వు రాక్షసుడివైనా మృగానివైనా మరెవరవైనా నేను లెక్క చేయను. తక్షణం ఆమెను వదిలిపెడతావా, శిరచ్ఛేదం చేయమంటావా అని భయంకర కాళీ రూపమును దాల్చిన సారంగిని చూసి కబంధుడు, పిచ్చిదానా, నేనెవరో తెలిస్తే దూకుడు తగ్గించుకుంటావు. నువ్వు పాలాక్షుడివైనా నేను శరణిచ్చిన అబలను రక్షించి తీరతాను. వృధా శ్రమపడక వచ్చిందారిని వెళ్ళిపో, ఈమెతో నాకు పనుంది కనుక వదిలిపెట్టను. ఆ, ఏమంటున్నావు? వదిలిపెట్టనంటున్నాను. నా కరవాలానికి ఎరవుతావా? అసంభవం, నీ కరవాలం నన్నేమీ చేయలేదు. కళ్ళు కాళ్ళు లేనివాడు కూడా ఇంత కండకావరమా? నా కావరం నీకిదివరకే తెలుసు. ఎలా తెలుసు? ఎవరు నువ్వు? ఇప్పుడు చెప్పినా తెలీదు గాని ఆడదానివి, నా ప్రతాపం నీ ముందర వృధా పుచ్చడం నాకిష్టం లేదు. మర్యాదగా వెళ్ళిపో. ఓరి నీచుడా, నేను ఆడదాన్నని కనికరించనవసరం లేదు. నా భర్త మాయల పకీరు మాట వింటే ముల్లోకాలు నీళ్లు తాగవు. అయితే పోయి నీ భర్తనే పీల్చుకురా, నీకెందుకీ వృధాశ్రమ? నా భర్త మేర ఉంటే నువ్వు ఈ పొలిమేరల్లో అడుగు పెట్టలేవు. తన యందు తన భార్యకు ఉన్న భక్తి గౌరవాలు తెలుసుకుని మాయల పకీరు తనలో తానే సంతోషపడ్డాడు. కాని ఆ విషమ పరిస్థితుల్లో తమ ఆలుమగలిద్దరిలో ఏ ఒక్కరికి ఉపద్రవం కలగకుండా కాపాడుకోవడం కర్తవ్యమని అతడు నిశ్చయించుకుని, ఈ కోయిపడుచును నువ్వు విడిపించలేవు, వెళ్ళిపో. అసంభవం, ఉపేక్షించిన కొద్దీ నీ ఆగడం మితిమిరుతోంది. ఆఖరిసారి అడుగుతున్నాను, నీకు ప్రాణాలపై తీపుంటే తక్షణం ఆ పిల్లను వదిలిపెట్టు. అదే జరగని పని అని ముమ్మారు చెప్పాను, మూర్ఖురాలా, నా మంచిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సరి, అయితే నీ మంచితో నువ్వన్నా కాపాడుకోరా తూలువా అంటూ సారంగి పట్టలేని ఆవేశంతో తన కరవాలాన్ని అతని కంఠానికి గురిపెట్టి బలంగా విసిరింది. సవ్వడిని బట్టి నేర్పుగా గుర్తించిన కబంధుడు అతి లాఘవంగా తన ఎడమ చేతితో సారంగి విసిరిన కరవాలాన్ని అందుకొని రెండుగా విరిచి దూరంగా పారేసి వికటాటహాసం చేస్తూ, ప్రేయసి, ఇప్పుడేమైంది నీ ప్రతాపం అని అడిగాడు. ఓరి అందుడా, నీ కళ్లతో పాటు మతి కూడా చెడిందిరా. నేను నీ ప్రేయసిని అంటున్నందుకు నీ తల ఇప్పుడు బద్దలు కొట్టకపోతే చూడు అని సారంగి మొహోగ్రురాలై చేరువలో ఉన్న ఒక బండరాతిని అతనిపై విసరడానికి పోబోతుండగా, అంతలో కోలాహలం వెంట యువరాజు, మాంచాల, వరలక్ష్మి వగేరాలు అక్కడికొచ్చి కబంధుణ్ణి, అతడు తన దీర్ఘబాహువులతో బంధించిన కోయిపడుచును
సారంగి చేస్తున్న ప్రయత్నాన్ని తిలకించారు. సారంగి, ఆగు, నీకెందుకంత శ్రమ, నేనొచ్చాను కదా అని యువరాజు ముందుకొచ్చి, ఓరి దౌర్భాగ్యుడా, ఎవడెవరా నువ్వు? ఆడవాళ్ల దగ్గరట్రా నీ ప్రతాపం? ముందరా పిల్లను వదిలిపెడతావా, చచ్చిపోతావా అని తీక్ష్ణంగా అడిగాడు. యువరాజును కంఠధ్వనిని బట్టి మాయల పకీరు గుర్తించాడు. అప్పుడు తన సంగతి అసలే తెలియకూడదనుకున్నాడు. అయితే కోయిపడుచును వదిలిపెట్టి చల్లగా పారిపోవడమా, లేక యువరాజును ఎదుర్కొని పోరాడమా? అతను వెంటనే కార్యనిశ్చయం చేసుకోలేకపోయాడు. యువరాజుతో అందరూ వచ్చి అక్కడ చేరడం వల్ల కాదంబరికి మాత్రం ధైర్యం చిక్కింది. తన మాన ప్రాణాలు రక్షించబడతాయని సంతోషపడింది. వెంటనే కార్యనిశ్చయం చేసుకోనకపోతే కార్యహాని భంగపాటు రాగలదని గుర్తించిన కబంధుడు, యువరాజు మొదలైన వారు కత్తులు దూసి తనపై పడకమునిపే అదను గమనించి ఒక్కసారి తన దీర్ఘబాహువులు రెండింటినీ చాచి సందిట్లోకి దొరికిన వారందర్నీ అమాంతం పట్టి బంధించాడు. సారంగి తప్ప మిగిలిన వారందరూ అతని బాహువుల్లో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సారంగి మాత్రం కొంత దూరంలో ఉండడం వల్ల ఆ బాహుబంధంలో చిక్కలేదు. యువరాజు, కోలాహలం, మాంచాల, వరలక్ష్మి నలుగురు ఉక్కు నిర్మితములా అన్నట్లుగా అతని బోహుబంధనంలో చిక్కుకుని ఊపిరన్నా ఆడకుండా గిజగిజ తన్నుకుంటుంటే సారంగి వెలుపలుండి, అయ్యో యువరాజా, కాదాంబరితో పాటు మీరును ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కుకుంటిరే, ఇప్పుడేమి కర్తవ్యం అని అడిగింది. నీ భర్త మహా మొనగాడు, మాయల పకీరు అంటివి కదా, పోయి తీసుకురా అని కబంధరూపుడైన మాయల పకీరు అనగా సారంగికే కాక అతని బాహుబంధనంలో ఇరుక్కున్న వారందరికీ కూడా అహంకార ఆవేశాలు ఎక్కువయ్యాయి. కాని కర్తవ్యం తోచడం లేదు. వీడెవడో సామాన్యుడు కాదు. కత్తులు దూసి చేతులు నరకడానికన్నా అవకాశం ఇయ్యకుండా అందరినీ బిగబట్టాడు. వెలుపల ఉన్నావు కాబట్టి నువ్వే ఆ పని సాధించాలి అన్నాడు యువరాజు నిస్సహాయ స్థితిలో. నేనిప్పుడే పోయి కత్తిని పట్టుకొస్తాను, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పి వడివడిగా వెళ్ళింది సారంగి.